నడక గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, నేను త్వరగా కొన్ని విషయాలను చెప్తా. మొదటి కీర్తనలో మొదటి వచనములో ఒక మాట ఉన్నది, చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక కూర్చుండక నాకు మొదటి వచనంలోనే మొదటి లైన్ లోనే ఒక మాట ఉన్నది, ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. సో మనము చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మనం నడుస్తామా? అర్థమైంది నా ప్రశ్న? దేవుడు మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు కదా, కొన్ని సూచనలు ఇస్తాడు, కొన్ని తలంపులు ఇస్తాడు. మరి దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవగలుగుతున్నామా, లేక మన ఆలోచన, ఇతరుల ఆలోచన, స్నేహితుల ఆలోచన, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుచుకుంటున్నామా అనేది మన ప్రశ్న. ఓకే, దేవుని యొక్క వాక్యములు గమనిస్తే ఈ యొక్క మొదటి లైన్ లో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటుంది వాక్యం. దుష్టులు చాలా ఆలోచనలు ఇస్తారు. దుష్టులు ఎలాంటి ఆలోచనలు ఇస్తారు? చెడిపోవడానికి కదా ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఇతరులను చెడగొట్టడానికి, మనల్ని చెడగొట్టడానికి, ఇంకా మనం పాపంలో పడిపోవడానికి, అనేక రకాలుగా మనల్ని పడేయడానికి వారు దుష్ట ఆలోచనలు చెప్పి మనల్ని నడిపిస్తూ ఉంటారు. మనమేమో దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలని మనం చూస్తాం, కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకుండా మనల్ని తప్పుతోవ పట్టిస్తాడు కదా, మన త్రోవను మలిపేస్తాడు. దుష్టుడు మనల్ని వెన్నంటుకునే ఉంటాడు, కాపు కాసుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడు మనల్ని పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి పోతున్నామో చూస్తూ ఉంటాడు, మనం ఎక్కడ కూర్చుంటున్నామో చూస్తూ ఉంటాడు, ఎవరితోటి మాట్లాడుతున్నామో చూస్తూ ఉంటాడు, వాక్యం ఎంతసేపు చదువుతున్నామో చూస్తాడు, మొబైల్ ఎంతసేపు చూస్తున్నామో అది చూస్తాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యమును మనం అనుసరించి నడుచుకునేటువంటి సందర్భాలలో ఆ సందర్భం కనుక మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దుష్టుడు మనల్ని, మన యొక్క ఆలోచనలను మార్చేసి వాని ఆలోచనలోకి నడిపిస్తాడు ముఖ్యంగా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మరి దేని ప్రకారంగా నడుచుకోవాలి అని అంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. మనం దేవుడు చెప్పిన విధానము బట్టి మనం నడుచుకోవాలి. ఇక మిగతా విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. మొదటిగా దుష్ట ఆలోచనల చొప్పున మనము నడుచుకోవద్దు అని చూస్తుంటున్నాం. లేవియ కాండములో 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. లేవియ కాండము 26వ అధ్యాయం 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధిస్తాను. ఓకే, 26వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా నడుస్తున్నారు మనుషులు? చాలా మంది ఎట్లా నడుస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా ఎట్లున్నారు? దేవుని మాట వినకుండా నడుస్తున్నారు, అవునా కదా? దేవుని మాట వినకుండా దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తూ నడుస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుని మాట ఎప్పుడు కూడా వారు విన్నట్టుగా మనం చూడం. అనేక సార్లు తప్పిపోయారు, అనేక సార్లు దేవునికి విరోధముగానే నడుచుకున్నారు తప్ప మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ నాయకుడు చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అని ఎవరికి కూడా ఆలోచన లేదు. ఉన్నదా? లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు నిందించాలి, ఎప్పుడెప్పుడు అవమానపరచాలి, ఎప్పుడెప్పుడు మేము ఆయనను పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు తప్ప దేవుడు ఆలోచన ఒకటి ఇస్తా ఉన్నాడు, దేవుని మార్గంలో నడుమంటున్నాడు, దేవుడు చెప్పినట్టుగా నడుమంటున్నాడు అని ఎప్పుడు కూడా వారు నడవలే. అందుకని అనేక సార్లు దేవుడు అంటాడు వీరు లోబడనొల్లని ప్రజలు అని తిడతాడు దేవుడు. ఇక్కడ ఆ మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, మళ్ళొకసారి చదువురా 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధిస్తాను. చూసారా, ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాటకు లోబడలే. ఇర్మీయా గ్రంథంలో కూడా అనేక సార్లు చెప్తాడు, వారు నా మాట వినడం లేదు, నా మాట పెడచెవిన పెడుతున్నారు, నా మాట చెవి ఇవ్వడం లేదు, వారు నా మాటకు విలువనివ్వడం లేదు అని ఇర్మీయా భక్తునితో కూడా చెప్తాడు. నేను పెందలెక్కడనే నా సేవకులను పంపించాను, అయినా వారితో మాట్లాడుతుండగా వారు నా మాట వింటలేరు,
అని చెప్పి ఇర్మియాతోటి చెప్తా ఉంటాడు దేవుడు. ఇక్కడ చూస్తే గనక మీరు నా మాట విననుల్లక నాకు విరోధముగా నడుచుకొనుచున్నారు. అనేక సార్లు దేవుడు చెప్తా ఉంటాడు, మనకు బోధిస్తా ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం దేవుని మాటను విని నడిస్తే మనకు మేలుకరం ఉంటది, మనకు దీవెనకరంగా ఉంటది. ఒకవేళ దేవుని మాటను వినకుండా మనం నడిస్తే అది దేవునికి విరోధముగా అవుతుంది. అవునా కాదా మహేష్? అవునా కాదా? మనము దేవునికి విరోధముగా నడవడం అంటే ఏంటిది? దేవుని మాట వినకపోవడమే. చెప్పు ఏంటిది? దేవుని మాటను వినకపోవడమే కదా. తల్లిదండ్రుల మాట వింటే ఏమైతుంది? చెప్పు. తల్లిదండ్రులకు లోబడితే, తల్లిదండ్రుల మాటకు ఒకవేళ విలువనియకపోతే, వారి ఇష్టం చొప్పున నడవకపోతే, వారు చెప్పిన ఆలోచన చొప్పున నడవకపోతే ఏమవుతుంది? విరోధముగా నడుస్తున్నావు అని అర్థం. ఎట్లా నడుస్తున్నావని? విరోధముగా. ఎప్పుడైతే మనం చెప్పినట్టుగా వినరో, ఎప్పుడైతే మన మాటను లెక్క చేయరో, అప్పుడు అర్థమవుతుంది మనకు విరోధముగా నడుస్తున్నారు వీళ్ళు అని. అవునా కదా? దేవుడు కూడా అనేక సార్లు చెప్పిండు, మంచిగా నడుచుకోండిరా, నేను చెప్పినట్టు వినండిరా. నేను చెప్పినట్టు వెళ్తే మీరు హాయిగా ఐగుప్తు నుంచి వెళ్ళిపోతారు, చక్కగా పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్ళిపోతారు, త్వరగా వెళ్ళిపోతారు. అంటే మనోళ్ళు ఇల్లే. మనకి ఇది మొదటి నుంచే వచ్చింది కథ. ఆది కాండం నుంచే వచ్చింది కదా, హవ్వ నుంచే వచ్చింది. మాట వినే తత్వం లేదు, లోబడే తత్వం లేదు, విరోధముగా నడుచుకునే అటువంటి అలవాటు అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి అది ఇప్పటికీ ఉన్నది. అందుకని ఏమంటున్నాడు? మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధిస్తా. 7 అంతలుగా మీ పాపమును బట్టి. దేవుని మాట వినకపోతే పాపము చేసినట్టే. దేవుని మాటకు విధేయత చూపకపోతే, దేవుని మాట ప్రకారంగా మనం నడవకపోతే మనము దేవునికి విరోధముగా నడుచుకున్నట్టే. కనుక మన పాపమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే 7 అంతలుగా శిక్ష, 7 అంతలుగా మనల్ని బాధిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇంకొక మాట ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం, ఇర్మియా 16వ అధ్యాయం 12వ వచనం. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. చూసావా? ఇర్మియా భక్తుడు ఈ యొక్క గ్రంథము రాస్తూ చెప్తున్నాడు, దేవుని మాటలు రాస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్తున్నాడు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాడు, ఇర్మియా నేను నీకు ఏదైతే బోధిస్తానో, ఏదైతే నీకు చెప్తానో అదే మాటలు నువ్వు ప్రజల యొద్దకు తీసుకెళ్లి చెప్పు. ఒకవేళ నేను చెప్పనయ్యా, నాతోటి కాదయ్యా, నేను బాలుడనయ్యా అని కనుక నువ్వు అనొద్దు. ఒకవేళ అలాగ నువ్వు భయపడినట్లయితే నీకు వారి ఎదుట నీకు భయం కలిగిస్తా. అయ్యో నేను వాళ్ళకి చెప్పనయ్యో, వాళ్ళు పెద్దోళ్ళయ్యా, నన్ను భయపెట్టిస్తారు, నాకు భయం అవుతుంది, నేను చిన్న బాలున్నాయా అని నువ్వంటే, నువ్వు వాళ్ళకు గనుక భయపడితే వాళ్ళ ఎదుట నీకు భయం పుట్టిస్తా నేను అని చెప్పి దేవుడు ముందే చెప్పాడు. కనుక ప్రతి మాట దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం మొదలుపెట్టాడు ఇర్మియా. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వేదన ఆవేదనను తెలియజేస్తున్నాడు. ఆలకించండి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. పితరులే చేసిరంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఎక్కువగా చేశారు. మీ పితరుల కంటే మీరు ఎక్కువగా చెడుతనము చేసి ఉన్నారు. మీ చెడుతనము విస్తరించి ఉన్నది. మీరు విస్తారముగా పాపము చేస్తూ ఉన్నారు. నాకు లోబడకుండా, నా మాట వినకుండా, నాకు విధేయత చూపించకుండా, నా మాటను చెవిన పెట్టకుండా, నా మాట ప్రకారంగా నడుచుకోకుండా మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున మీరు నడుచుకొనుచున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు. రెండవదిగా దేవునికి విరోధముగా నడుచుకోవద్దు. మూడవదిగా దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకోవద్దు. నాలుగవది చూద్దాం. ఫిలిప్లకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వరకు.
సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మళ్ళొకసారి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గురించి మీకు నేను అనేక పర్యాయములు చెప్పినాను. ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ పత్రికలో? ఇప్పటి వరకు మీరు ఎట్లా నడుచుకున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్య ప్రకారంగా అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు మీరు నడుచుకున్నటువంటి నడక వేరు, ఇప్పటి నుంచి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెబుతూ, క్రీస్తు శిలువకు విరోధముగా అనేకులు నడుచుకొనుచున్నారు. దేనికట? క్రీస్తు శిలువకు విరోధముగా అనేకులు నడుచుకొనుచున్నారు, శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులయ్యారు అనగా దేవుని వాక్యమును ప్రకటించకుండా అడ్డుకునేటువంటి వారుగా తయారయ్యారు. దేవుని వాక్యమును ప్రకటించడానికి వెళితే అనేకులు శత్రువులు తయారైతా ఉన్నారు కదా. క్రీస్తు శిలువను ప్రకటించాలి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఎవరిని? సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. క్రీస్తును ప్రకటించడానికి వెళుతున్నప్పుడు వారు ప్రకటించడానికి అడ్డుకుంటున్నారు ప్రకటనను. అంటే సిలువకు విరోధముగా శత్రువులు తయారవుతున్నారు. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెబుతూ, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మేము ఎలాగైతే దేవుని యొక్క శిలువకు మేము ఏ విధంగా అయితే ఆయన శిలువను ఎత్తుకొని మేము నడుస్తున్నామో, మేము ఏ విధంగా అయితే మాదిరిగా ఉన్నామో ఆ విధంగా మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి. మీరు శత్రువులుగా ఉండొద్దు, క్రీస్తు శిలువకు శత్రువులుగా మీరు ఉండొద్దు, ఆటంకంగా మీరు ఉండొద్దు, దేవుని సువార్త ప్రకటనకు ఆటంకంగా మీరు ఉండొద్దు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఇంకా 19వ వచనములు అంటాడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. దేవుని వాక్యమును ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఆపుతున్నటువంటి వారు అతిశయపడుతున్నారు. వాస్తవంగా దాన్ని ఆపినందుకు వారు సిగ్గుపడాలి. దేవుని రక్షణ సువార్తను ఆపినందుకు వారు సిగ్గుపడాలి. సిగ్గుపడవలసిన సంగతులు యందు వారు ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారు, గర్విస్తున్నారు. మేము మంచి పని చేశాం, గొప్ప పని చేశాం అని చెప్పి గర్విస్తున్నారు. కానీ వారు సిగ్గుపడాల్సిన సమయం ఒకటి వస్తుంది. అందుకే కింద ఏమంటే భూ సంబంధమైన వాటి అందే వారి మనస్సును ఉంచుచున్నారు. పైన ఏం చూడటం లేదు. పరలోకం ఉందిరా నాయన. అక్కడ మన పౌరస్థితి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అది ఎవరు చూసిండ్రా అంటారు కదా. ఈరోజు జరుగుతున్నది అదే. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి, నరకాన్ని తప్పించుకోవాలి అని మాట్లాడితే నువ్వు చూసొచ్చినావా అంటారు. కామన్ గా వచ్చే మాట అదే. ప్రతి ఒక్కరు, నీకు తెలుసా నరకం ఉండదా, నీకు తెలుసా పరలోకం ఉండదా, నీకు తెలుసా, ఎవరు చెప్పింది నీకు ఇవన్నీ అంటాడు. అది ఏం చేస్తున్నాడు అంటే సువార్తను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. అట్లా మీరు ఉండద్దు, క్రీస్తు శిలువకు శత్రువులుగా మీరు నడుచుకోవద్దు అంటున్నాడు. యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దురాశల చొప్పున నడుస్తూ లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు ఏం చేస్తున్నారట? వీళ్ళు లాభము గురించి చూస్తూ ఉన్నారు. దురాశ చొప్పున నడుచుకొనిచున్నారు. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును
తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అవసరము నిమిత్తము, వారికి లాభము నిమిత్తము దురాశ చొప్పున నడుచుకొనుచు గొప్ప గొప్ప వారిని పొగుడుతున్నారట, కొనియాడుతున్నారట. ఇంకా తక్కువ స్థితి కలిగినటువంటి వారిని, హీనమైనటువంటి దశలో ఉన్నటువంటి వారిని వారు ఏం చేస్తున్నారట? వారిని గురించి సనుగుతూ తమ గతిని గురించి నిందించు వారే ఉన్నారు. కొంతమందిని నిందిస్తూ ఉంటారు, కొంతమంది గురించి సనుగుతూ ఉంటారు, కొంతమంది గురించి రకరకాలుగా డంబమైన మాటలు పలుకుతూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళ గురించి అయితే పొగుడుతూ మాట్లాడతారు, కొనియాడుతూ మాట్లాడతారు, ముఖస్థుతి చేయడం చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వారి దగ్గర నుంచి లాభము సంపాదించుకోవడానికి, లాభము నిమిత్తమే. కనుక మీరు ఎట్లా నడుచుకుంటున్నారట? దురాశల చొప్పున నడుచుకొనుచున్నారు. వారికి దురాశ ఉన్నది. ఒక వ్యక్తిని పొగిడితే, ఒక వ్యక్తిని కొనియాడితే వాడి దగ్గర నుంచి నాకు లాభం వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తిని పొగుడుతున్నాడు, కొనియాడుతూ ఉన్నాడు. దేనికోసం? దురాశ కోసం, లాభము కోసం. అందుకనే దురాశల చొప్పున మనము నడవద్దు. భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున మనం నడవద్దు. మరి ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఎట్లా నడవద్దు చెప్పినాను కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, దేవునికి విరోధముగా నడవద్దు, మీ హృదయ కాఠిన్యము చొప్పున నడవద్దు, తర్వాత క్రీస్తు శిలువకు శత్రువులుగా నడవద్దు, దురాశ చొప్పున నడవద్దు. ఇప్పుడు ఎట్లా నడుచుకోవాలో త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 56:1. యెషయా గ్రంథం 56:1 త్వరగా. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనడి. ఓకే, నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలి? నీతిని అనుసరించి. ఇంకా రెండోది ఇర్మీయా గ్రంథము 6:16 త్వరగా చూద్దాం. 6:16. మొదటిగా నీతిని అనుసరించి నడుచుకోవాలి. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించి తెలుసుకొనండి. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? మేలు కలుగు మార్గంలో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మేలు కలుగు మార్గంలో నడుచుకోవాలి. ఓకే, తర్వాత ఇర్మీయా 11:6. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకోనడి. దేనిని? వాక్యమును అనుసరించి, నిబంధన వాక్యములను అనుసరించి మీరు నడుచుకోండి. ఎన్నైనా? 3 అయినాయి. ఇంకొకటి చూద్దాం, చూడండి. యెహెజ్కేలు 45:9. యెహెజ్కేలు 45:9. నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. ఓకే, నెక్స్ట్ చివరిగా 1 కొరింథీ 11:1. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. మనం ఎవరిని పోలి నడుచుకోవాలా? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాను. ఓకే, ఎన్ని విషయాలైనాయి? 4, 5. సో 5 ఎట్లా నడవద్దో చెప్పిన, 5 ఎట్లా నడుచుకోవాలో చెప్పిన. చెప్పండి ఇప్పుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, దేవునికి విరోధముగా నడవద్దు, హృదయ కాఠిన్యము చొప్పున నడవద్దు, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడవద్దు, దురాశల చొప్పున నడవద్దు. ఇప్పుడు ఎట్లా నడుచుకోవాలి? 5 నీతిని అనుసరించి నడుచుకోవాలి, మేలు కలుగు మార్గంలో నడుచుకోవాలి, వాక్యం అనుసరించి నడుచుకోవాలి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి, క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. 10 విషయాలు. ఓకే, ఇవి ఈ విధంగా మనం చేసినట్లయితే ఏది నడవద్దో ఏది నడవాలో మనం చూసుకున్నాం. నడవకూడని అన్నిటిని పక్కన పెట్టి నడవలసినటువంటి మార్గంలో మనం నడిస్తే గమ్యానికి చేరుకుంటాం. కనుక మనము గమ్యంలో ఉండాలి, మార్గంలో, మంచి మార్గంలో ఉండాలి. దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటే గమ్యానికి చేరుతాం. కనుక ఆ విధంగా నడుచుకునేటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం.